ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగాన్ని మరొకసారి ఎవరైనా బిగ్గరగా చదివి వినిపించవలసిందిగా కోరుచున్నాను. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరొకడు. దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం చేసిరి. చాలమ్మ దేవుడు ఈ వాక్యాన్ని దీవించి మన మధ్య విరుచునుగాక. మనం తృప్తి పొంది ఇళ్లకు వెళ్ళుదుముగాక. దేవుని కృపను బట్టి ఈ వాక్యం సహోదర ప్రేమను మీలో నిలువురముగా ఉండనీయుడి అంటే స్టాండర్డ్గా ఉండనీయండి. ఈరోజు ఒక ప్రేమ, రేపు ఒక ప్రేమ. ఒకవేళ ఈ వాక్యం ద్వారా మీరు నన్ను అపార్థం చేసుకోవద్దని నేను మీకు మనవి చేస్తున్నాను. ఎందుకంటే దీనిలో ఆతిథ్యము చేయుడి అనే అంశం గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినం మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు కనుక మనము అట్టి వాక్యానికి లోబడుటకు మన హృదయాలను ఆయత్తపరుచుకుందాం. ఆతిథ్యము చేయటం అంటే ఒకరిని భోజనానికి పిలవటం, వారి కష్టాల్లో ఆదుకోవటం, ఒకరినొకరు ప్రేమించుకోవటం, ఒకరికొకరు సహకరించుకోవటం అనే విషయాలు మనం మర్చిపోకూడదు. మరి ఆతిథ్యం చేయ మరొకడి అనే అంశం తీసుకున్నట్లయితే ఎవరికి ఆతిథ్యం చేయాలి? దైవజనులకి, దేవునికి ఆతిథ్యం చేయాలి. ఎప్పుడైతే మనం దేవునికి ఆతిథ్యం చేస్తామో, దేవుణ్ణి ప్రేమిస్తామో, దైవజనులకి ఆతిథ్యం చేసిన వాళ్ళం అవుతాము. దైవజనుల్ని పిలవడానికి లేదా వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడానికి వెనకాడుతున్నాము అంటే కేవలం మనము దేవుణ్ణి కూడా ప్రేమించటం లేదని అర్థం. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు దైవజనులను కూడా ప్రేమిస్తారు. ఇది నేను చెప్తున్న మాట కాదు, బైబిల్లోని నిత్య సత్యమైన వాక్యం. ఏమమ్మా ఇప్పుడు నిన్ను భోజనానికి పిలవలేదని మమ్మల్ని గెప్పుడుస్తూ ఈ వాక్యం చెప్తున్నావా అని కూడా నా సహోదరులు అనవచ్చు. దయతో క్షమించండి, నేను మీకోసం చెప్పటం లేదు, నా కోసం అసలే చెప్పటం లేదు. దేవుని బిడ్డలను ఆతిథ్యం చేస్తే వచ్చే దీవెనలేంటో, ఆశీర్వాదాలేంటో నేను మీకు తెలియజెప్పడానికి ఆశపడుతున్నాను. మనకు సుపరిచితుడైనటువంటి మన విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము గారి గురించి చూసినట్లయితే ఆదికాండము 18వ అధ్యాయంలో ఆయన తెలియకనే దేవుని దూతలకు ఆతిథ్యం చేశాడు, భోజనం పెట్టాడు. ఆదికాండం 18వ అధ్యాయము 2వ వచనం ఎవరైనా చదువుతారమ్మా? చాలమ్మా చూడండి, ముగ్గురు వ్యక్తులు అబ్రహాము ఎండవేళ సింధూర వృక్షం కింద ఉన్నటువంటి గుడారంలో వాకిటి కూర్చొని ఉన్నాడు. అప్పుడే యెహోవా అతనికి కనపడ్డాడంట. ఆ ముందు భాగం చదివితే యెహోవా అతనికి కనిపించాడు, వెంటనే ముగ్గురు వ్యక్తులు కనిపించాడు. అప్పుడు అబ్రహాము పరిగెత్తుకుంటూ వెళ్ళాడంట. అక్కడ ఆ వాక్యం చక్కగా చూడండి, చదవండి, దాన్ని అండర్లైన్ చేసుకోండి. వారిని ఎదుర్కొనుటకు ఎలా పోయాడమ్మా? పరిగెత్తుకుంటూ పోయాడంట. అంటే వారిని భోజనానికి ఇన్వైట్ చేయటానికి, వారికి భోజనం ఆల్రెడీ రెడీ చేశాడా? లేదమ్మా, అప్పటికి రెడీ చేయలే భోజనం. ఇప్పుడు గాల ఇంకెప్పుడు కవుద్దు అయినా పిలుస్తున్నాడు. ఒకవేళ వాళ్ళ భార్య కోప్పడితే, ఏం వేళపాళ లేదా, ఇంతలో ఎండలో తీసుకొచ్చావు, ఒకరా ఇద్దరా ముగ్గురిని తెచ్చావు, 3 మానికలు పిండి చేయాలి, మేకపిల్లను సిద్ధపరచాలి, ఇదంతా తమాషానా, ఎట్టుంది నీకు అని ఆమె కానీ కోప్పడి ఉంటే ఏం కావాలి? అసలు ఆయనకి ఏమీ ఆలోచన రాలా, పరిగెత్తుకుంటూ పోయాడంట. వారిని ఎదుర్కొని బతిమాలుతున్నాడంట, అయ్యా నీ దాసుడు పిలుస్తున్నాడు, వచ్చి ఆహారం తీసుకొని బలపరుచుకొని పొండి అని బతిమాలుతున్నాడు. ఈ ఆతిథ్యం చేయటంలో అబ్రహాము హృదయము దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తుందో మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఆయన గబగబా వెళ్తాడు, కాళ్ళకి నీళ్ళు ఇస్తాడు, 3 మానికల మెత్తని పిండిని తెచ్చి శారమ్మకిచ్చి వెంటనే రొట్టెలు సిద్ధపరచమని మేక పిల్లని తెచ్చి సిద్ధపరిచి
పాలు వెన్న శ్రేష్టమైన పదార్థాలు వారికి ఇచ్చి వారిని తృప్తిపరిచినట్టు వాక్య భాగంలో మనం చూస్తున్నాం. దానివల్ల అబ్రహాం చాలా నష్టపోయాడు కదా. ఒక మేకపిల్ల లాసు, 3 మానికల పిండి లాసు, శ్రమ లాసు, ఎంత లాస్ అయిందో చూసారా. ఒకసారి ఆ వాక్య భాగాన్ని చూడండి. వాళ్ళు వచ్చిన దేవదూతలు వచ్చే ఏటికి నీ భార్య గర్భవతి అవుతుందని దీవించి వెళ్ళటం వాక్య భాగంలో మనం చూస్తున్నాం. ఒకసారి ఆ వాక్య భాగాన్ని తీయండమ్మా. అందుకైనా మీదటికి ఏమ్మా ఈ కాలమున నిశ్చయముగా మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. శారా ఆయన వెనుక నుండి గుడారపు ద్వారం ముందు వినుచుండెను. అబ్రహామును శారాను బహుకాలం గడిచి వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయిన గనుక శారా, నేను బలం ఉడికిన దాననైన తరువాత నాకు సుఖం కలుగున, నా యజమానుడు వృద్ధులై ఉన్నాడు కదా అని తనలో తాను నవ్వుకొనెను. అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలనైనా నేను నిశ్చయముగా ప్రసవించదనా అని శారా నవ్వనేలా? యెహోవాకు అసాధ్యమైనది ఏదన్నా ఉన్నదా? మీదిటికి ఈ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. ఎంతో కాలం గడిచిపోయింది. చూశారు, విసుగు వేసారు. ఇక పిల్లలు పుట్టరనుకున్నారు. ఏమరే దేవుడి మీద నిశ్చయించుకొని పుడతారులే అనుకుని వదులుకున్నారు. ఆ పరిస్థితులు అయితే మనకు తెలియవు. కానీ అక్కడ ఒక వాగ్దానం ఇచ్చాడు, నిశ్చయముగా మీదటికి నీకు కుమారుడు కలుగును. హల్లెలూయా. ఎందుకు వచ్చిందమ్మా ఆశీర్వాదం శారమ్మకి? కష్టం చేసి వచ్చిన దైవజనులని తన చేత్తో చేసిన పిండిని పిసికి చపాతీ చేసి పెట్టి వాళ్ళని తృప్తిపరిచింది. ఆ కష్టము, ఆ ఓర్పు, ఆ నేర్పు దేవుడు చూస్తున్నాడు కనుక శారాకు చెప్తున్నాడు, మీదుటికి నీకు కుమారుడు కలుగును. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. లేని దాన్ని పొందుకోవడానికి మన కుటుంబాల్లో ఏవో ఉంటాయి అక్కర్లు, మనం అన్నీ కలిగి ఉండొచ్చు. నగలు, భూములు, పొలాలు, స్థలాలు సమస్తం ఉండొచ్చు. కానీ కుటుంబాల్లో సమాధానం లేకపోవచ్చు. సమాధాన పడువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుతురు. ఒక కుమారుడు కావాలి, సమాధాన పడే కుమారులు కావాలి అంటే దైవజనులకు ఆతిథ్యం ఎంతైనా అవసరం. నీ కొదువలు తీరాలి అంటే, నీ సమస్యలు తీరాలి అంటే మనం దైవజనులకు ఆతిథ్యం ఇవ్వటం మర్చిపోకూడదు. ఓయమ్మ, ఇంత కష్టపడి శారమ్మ ఒక ఆమె కూర్చొని రొట్టెలు చేసింది, అబ్రహాం ఒక ఆయన మేకపిల్లని చంపేశాడు. అయిపోయింది. వాడికి ఎంత లాస్. మీరు లాస్ లెక్కేసుకుంటున్నారేమో, జాగ్రత్త. నీ కుటుంబంలో ఉన్న లాస్ అది ఎప్పటికీ తీరని లాస్. ఆ లాసును కూర్చోడానికి దైవజనులు వస్తున్నారు, నీ కోసం వస్తున్నారు. వారికి ఆకలి కాదు, వారి ఆకలి ఎలాగైనా తీర్చుకోగలరు, ఎప్పుడైనా తీర్చుకోగలరు. వారికి తీర్చుకోగలిగిన సామర్థ్యం ఉండి కూడా నీ ఇంటికి వచ్చారంటే కేవలం నీ అవసరత తీర్చడానికి. జ్ఞాపకం చేసుకోండి, వారి అక్కర్లు తీర్చుకొని పోవడానికి కాదు. దేవుడు ఎందుకు పంపిస్తున్నాడు దైవజనులు అంటే నీ అక్కర్లు తీర్చడానికి, నీ కొదువులు తీర్చడానికి. ఇక్కడ అబ్రహాం పనిచేస్తున్నాడు, పరిగెత్తుకుంటా ఎదుర్కొన్నాడంట. వాళ్ళని ఎదుర్కోవడానికి పరిగెత్తిపోయాడంట. మనమైతే పిల్లకాయని వాకిట్లో పెట్టేస్తాం. ఓమే ఆ పాస్టర్ వస్తున్నాడేమో చూడమే, పోయాడా వాళ్ళ ఇంటి బేడ పానీలో, అబ్బా అమ్మయ్యా బతికిపోయాను సామే ఎట్టనుకునే క్రైస్తవులు ఉన్నారు. ఇలాంటి ఆతిథ్యాలు ఇచ్చే క్రైస్తవులు ఉన్నారు. జాగ్రత్త. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఎంతమంది దైవజనులకు ఆతిథ్యం ఇస్తున్నాం. మనం పెడతా పాస్టర్ తింటాడా? ఆ పాస్టర్ తింటాడో తిండో నువ్వు పిలిచావా? నీ కొదువులు తీర్చబడాలంటే, నీ అక్కర్లు తీర్చబడాలంటే పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచిన ఈ కార్యాన్ని నువ్వు చేసి చూడు. దేవుడు మాట తప్పని దేవుడు. వచ్చే ఏటికి చక్కగా బిడ్డ పుట్టాడు శారమ్మకు. అయ్యో బలము ఉడికింది, స్త్రీ ధర్మం ఉడికిపోయింది. అయినా నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా?
ఎందుకంటే శారమ్మ చేసిన భోజనంలో, ఆతిథ్యం ఇవ్వటంలో ఉన్న ఆప్యాయతను గుర్తించాడు దేవుడు. ఇతరులకు పెట్టడంలో ఉన్న సంతోషాన్ని గుర్తించాడు దేవుడు. ఇక ఆలస్యం చెయ్యకూడదు అనుకున్నాడు. మీదటికి ఈ కాలానికి నేను వస్తాను, అప్పటికి నీకు బిడ్డ పుడతాడు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. ఎప్పుడు ఇదేనా, ఆతిథ్యం చేయటమేనా, ఇంకేం పని లేదా అని అనేవాళ్ళు కూడా ఉంటారు. మన ఇల్లేనా, ఇంకెవరి ఇల్లు లేదా ఈ పాస్టర్కి, భోజనానికి మనమే దొరికామా, ఎన్నిసార్లు చేస్తాము. నీ అక్కర తీర్చే వరకు దేవుడు తన జనులను నీ ఇంటికి పంపిస్తాడు, గుర్తుపెట్టుకో. అంతేగాని విసికి వేసారొద్దు, దైవజనులను పిలవడానికి అలసిపోవద్దు, ఆలోచించవద్దు. ఆతిథ్యం తెలియకనే దేవదూతలకు ఆతిథ్యం చేశాడంట అబ్రహాము. ఆ పరుగు పరుగున పోయే మనస్సు నీకుందా? పరుగు పరుగున పిలిచే మనస్సు నీకుందా? అంటే ఒక పూట భోజనం పెట్టి తరివేస్తే ఆశీర్వాదాలు వస్తాయా? నీలోని ఆప్యాయత చూస్తాడు, నీలోని ఆసక్తిని చూస్తాడు దేవుడు, నీలోని అనురాగాన్ని చూస్తాడు దేవుడు. హృదయాంతరంగాలు పరిశీలించేవాడు నీ దేవుడు, నా దేవుడు. ఆతిథ్యం చేయటం మరోబాకండి, విసిగిపోవద్దు. ఎవరైనా సరే, గొప్ప గొప్పలకే కాదు, బీదలు వస్తారు ఒక్కోసారి, బీద పాస్టర్లు వస్తారు ఒక్కోసారి, వారికి ఆతిథ్యం చేయటం మర్చిపోవద్దు. కొండల్లో కోనల్లో సువార్త చేసి వారి సువార్త కష్టాలను మన మధ్యకు పంచుకోవడానికి వస్తారు. వారికి ఒక్క పూట భోజనం పెట్టండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదిస్తాడు. రెండవదిగా ఆతిథ్యం ఇచ్చిన రిబ్కా గారి గురించి తెలుసుకుందామా? ఆదికాండం 24వ అధ్యాయంలో రిబ్కమ్మ ఒట్టి మంచినీళ్ళు ఇచ్చింది. ఏమిచ్చిందమ్మా? మంచినీళ్ళు ఇచ్చింది. బావి దగ్గర నిలబడ్డాడు. అబ్రహాము వృద్ధుడైపోయాడు. తన కుమారునికి భార్య కావాలనుకున్నాడు. ఒక కోడల్ని చూడమన్నాడు. దాసుని పిలిచాడు. తన తొడ కింద చేయి పెట్టించుకొని ప్రమాణం చేస్తున్నాడు. అయ్యా, ఈ కానాను దేశపు స్త్రీలు వద్దు, నా ఊరికెళ్ళి నా జనాంగంలో నుంచి ఒక ఆమెను తీసుకొచ్చి నా కుమారునికి భార్యగా చేస్తావా? ప్రమాణం చేయి. వృద్ధుడైపోయాడు. ఇతను ప్రయాణం అయిపోయి వచ్చి భార్యంది కోడల్ని తీసుకొచ్చేదాకా బతుకుతాడో బతకడో చనిపోతాడో నమ్మకం లేని రోజులు. వృద్ధత్వంతో కుంగిపోతున్నాడు. తన దాసుడు ప్రమాణం చేశాడు. 10 ఒంటెలను తీసుకొని బయలుదేరాడు. బయలుదేరి వస్తున్నప్పుడు మెసొపొతామియా అనే దేశానికి వచ్చాడు. ఆ ప్రాంతంలో నాహోరు, మిల్కా, వారికి పుట్టిన బెతూయేలు కుమార్తె అందరూ సంధ్యవేళ ఒంటెలకు నీళ్లు పెట్టుకుంటున్నారు. మనమైతే ఆవులకి బర్రెలకు నీళ్లు పెట్టుకుంటున్నట్టు దిగుడు బావిలో దిగి నీళ్లు చేదుకొని పైకొచ్చి ఆ నీళ్లను పశువులకు పోయాలి, తాగడానికి తీసుకోవాలి, తాగడానికి కూడా అవే వాడుకుంటారు. అటువంటి పరిస్థితి, చాలా కష్టతరమైన పరిస్థితి, భారభరితమైన పరిస్థితి. అబ్రహాము యొక్క దాసుడు అనుకుంటున్నాడు, ఎవరైతే నాకు నీళ్ళిచ్చి నా ఒంటెలకు కూడా నీళ్లు పెట్టునో ఆమె నా యజమానుడి కుమారునకు భార్య అగును అని దేవుని సన్నిధిలో ఒంటెలను కూడా మోకరింపు చేసి ప్రార్థన చేసుకొని ఒక నిబంధన చేసుకొని బయలుదేరి కూర్చొని చూస్తున్నాడు. అప్పుడే వచ్చింది రిబ్కమ్మ. చెంగు చెంగుని ఎగురుకుంటా. ఆమెను గురించి చక్కటి మాటలు ఉన్నాయి, ఒకసారి చదువుదామా? ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి ఎక్కిరాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొంటకు పరిగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెం నాకు తాగటానికి పోయమ్మా. బావిలోకి దిగిపోయి, లోతు బావులు, లోపలికి వెళ్ళాలి, నీళ్ల కోసం చాలా లోతు దిగితే కానీ కడవ మునగదు. ఆ కడవ ముంచి మళ్ళీ బరువు భుజాన్ని పెట్టుకొని
తీసుకొని మెట్లెక్కి వచ్చి పైకి వచ్చి ఆ నీళ్లు ఆయనకి తాగటానికి పోయాలి, లేదా పశువులకు పెట్టాలి. ఇక్కడ ఈ రిబ్కమ్మ కన్యకంట, చక్కనిదంట, హుషారు కలిగింది, పని అంటే ఇష్టం. అమ్మ నాకు పని అంటే భలే భయం అమ్మ, నిజంగా నేనైతే పని చేయలేను. ఈ రిబ్కమ్మ చెంగు 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 ఎగురుకుంటా ఉంది, గబగబా వచ్చింది. ఆ చక్కదనం, ఆ వర్చస్సు పని చేసే స్త్రీలో ఉంటుందండి. పని చేయని వాళ్ళు ఎంత చక్కటోళ్ళైనా వేస్ట్, ఎంత అందగత్తులైనా నా దృష్టిలో వేస్ట్. పని చేయకపోతే ఎందుకండి? పని ముద్దు పాట ముద్దు, పని చేసుకుంటా ఉంది, గబగబా దిగింది. అప్పుడు అబ్రహాం సేవకుడు అడుగుతున్నాడు, అమ్మా తాగటానికి కొంచెం నీళ్లు పోస్తావా అంటే ఆమె ఏమంది? నీళ్లు పోసి మరి తనకై తానే చెప్తుంది ఏమనంటే, నీ వంటలకు కూడా నీళ్లు పెడతాను. ఓ పెద్దాయనా నువ్వు ఆగు అక్కడ, నువ్వు దిగి చేదుకోలేవు, నాకు అలవాటు, నేను చేదగలను. మా ఒంటలకు కూడా నీళ్లు నేనే పెట్టేది, నేనే చేదేది, మా ఇంట్లో పనంతా నేనే చేసేది, నాకు అలవాటే, నేను దిగుతాను, నేను చేస్తాను, నేను పోస్తాను, నీ వంటలకు కూడా నీళ్లు పెడతాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చిన్నది చక్కగా చేసిన పనిని ఆ మెచ్చి ఆ దాసుడు, అమ్మా మీ ఇంట్లో స్థలం ఉందా? ఆమెకి ఇస్తాడు 5 తులాల బంగారం, ముక్కు కమ్మి అంటది. 5 తులాలంటే ఎన్ని గ్రాములమ్మా? 1 గ్రాము, 1 తులానికి 10 గ్రాములు. మీరే లెక్కేసుకుని, నాకు లెక్కలు రావు. 5 తులాల కమ్మిని 10 తులాల ఎత్తు కలిగిన బంగారు గాజులను ఆమెకు పెట్టాడంట, మెచ్చాడంట ఆమెని, ఆమె పనిని మెచ్చాడు. ఆ చిన్నదంటుంది, మా ఇంటికి రా, మా ఇంట్లో స్థలం ఉంది, నీ పశువులకు మేత ఉంది, ఈ రాత్రికి మా ఇంట్లో బస చేసి వీళ్ళని ఆతిథ్యం ఇస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె బస చేయటానికి వసతిని కల్పిస్తుంది. పరుగు పరుగున తన అన్నయ్య అయిన లాబాను యుద్ధకి వెళ్ళి చెప్తుంది, అన్న ఇదిగో నాకు ఈ ముక్కు కమ్మే ఇచ్చాడు, ఈ గాజులు ఇచ్చాడు ఒక పెద్ద ఆయన, మన ఇంట్లో ఉంటాడంట, ఒంటెలకి స్థలం ఉంది, మేత కావాలి, పడుకుంటాడంట, పనివారు వచ్చారంట, వాళ్ళందరూ కూడా మన ఇంట్లోనే ఉంటారంట ఈ రాత్రికి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత చక్కటి ఆతిథ్యం ఇస్తుందా కన్యక. పోయమ్మ ఎంతమందికి నేనే ఆడ వండి పెట్టాను, మా అమ్మ నన్ను వాయించేస్తుంది అని అనుకోలే. చక్కగా పరిగెత్తుకుంటా వెళ్ళి ఆతిథ్యానికి ఏర్పాట్లు చేస్తుంది. వాళ్ళ అన్న కూడా సహకరించాడు, బెతుయేలు భార్య కూడా సహకరించింది. అందరూ సహకరించి వారికి ఆ భోజనం సిద్ధపరిచారు. చూడండి, ఇది ఆత్మీయ అర్థంలో తీసుకున్నట్లయితే కష్టపడి పని చేయటం సంఘానికి ఒక బాధ్యత. అవునా కాదా? ఏందులే వచ్చాము, 2 మాటలు విన్నామా, వెళ్ళామా, కుర్చీలు కూడా పక్కన పెట్టరు మహాతల్లులు, దేవునికి వందనాలు. వాళ్ళు చక్కగా ఉంటారు, ఆరోగ్యవంతులు. పాపం అది ప్రిస్టేజ్ అనుకుంటారో ఏమనుకుంటారో నాకు అర్థం కాదు, కానీ కుర్చీలు కూడా పక్కన పెట్టరు. అమ్మా నేను మీతోనే చెప్తున్నాను, దయచేసి సంఘ పరిచర్యలో సంఘ వధువు అయిన నువ్వు, నిన్ను యేసయ్య పరలోక రాజ్యానికి తీసుకొని పోవాలంటే నీలో కష్టం చేసే నేచర్ ఉండాలి. ఆ తత్వం నీకు రావాలి, ఆతిథ్యం ఇచ్చే తత్వం రావాలి. ఈ వధువు చక్కటిదంట, పురుషుని కూడనిదంట, కన్యక అంట, చలాకీ పిల్లంట. మన సంఘం అలాగుందా? సంఘంలో సభ్యులం, ఎత్తబడుతున్న సంఘానికి నేను వారసురాలని ఆధిక్యత నీకుందా? ఆ ధీమా నీకుందా? పని చేస్తున్నావా? నీళ్లు చేతి పోస్తున్నావా? లోతుగా ఉన్నాయి నీళ్లు. దేవుని వాక్యాన్ని పంచుతున్నావా? దేవుని వాక్యం ఎరుగున ప్రదేశాలకు వెళుతున్నావా? సువార్తను ప్రకటిస్తున్నావా? రండి మా ఇంటికని పిలుస్తున్నావా? మా సంఘానికి రమ్మని పిలుస్తున్నావా? ఏది లేని నువ్వు ఎత్తబడతావు, ఎట్ట వధువు సంఘంలో చేర్చబడతావు. సంఘమా జాగ్రత్త కలిగి ప్రవర్తించండి. షోలు, ఫ్యాషన్ షోలు, చీరల ప్రదర్శనలు కాదు సంఘం అంటే.
వధువు సంఘం పురుషులు కూడా వధువు సంఘ జాబితాలో ఉన్నవారు కష్టపడి పని చేయటం నేర్చుకోండి. సంఘం కోసం పాటుపడండి. వస్తాడు రారాజు, వరుడుగా వస్తున్నాడు, ఆశపడుతున్నాడు నిన్ను కొనుక్కోవాలని. ఏది నీ కార్యక్రమాలు, ఏది నీ ఆతిథ్యం, ఎక్కడ నీ పనితనం? సంఘం అయిపోగానే వెళ్ళిపోతారు. ఎత్తబడే సంఘంలో ఉండాలని ఆశపడుతున్న వారు సంఘ పరిచర్యలో పాలు పంపులు పొందండి. ఒక భోజనం పెట్టడమే కాదు, ప్రతి పని సంఘంలో ఐక్యమత్యం కలిగి చేసుకోండి. ప్రార్థనకు రండి, లేని వాళ్ళ కోసం ప్రార్థన చేయండి, కష్టాల్లో ఉన్న వాళ్ళ కోసం కన్నీరు కార్చండి. అది పరిచర్య, అది ఆతిథ్యం. ధైర్యం చెప్పండి, దేవుడు ఉన్నాడు, నాకు ఇలా జరిగింది, నా దేవుడు నన్ను విడిపించాడు, ఈరోజు నిన్ను కూడా విడిపిస్తాడనే విశ్వాసంతో కూడిన వాక్య బోధ నీకుందా? ఎలా ఎత్తబడతావు నువ్వు సంఘమా? ఏది నీ పరిశుద్ధత, ఏది నీ కన్యాతత్వం, ఏది నీ చక్కనితనం, ఏది నీ చలాకితనం, ఏది నీ హుషారు? సంఘ కార్యక్రమాలన్నీ వెనకబడిపోతుంటే, సంఘం మొలబడి మూలుగుతుంటే ఆతిథ్యం చేయటం మర్చిపోబాకండి. ఆతిథ్యం చేయండి, బీదలను ఆహ్వానించండి, సంఘంలో పూట భోజనం పెట్టండి, సంఘానికి రమ్మని పిలవండి, ఆత్మీయ ఆహారాన్ని, శారీరక ఆహారాన్ని సిద్ధపరచండి. ఏం మీకు అర్హత లేదా? మీకు స్తోమత లేదా? మీకు ఆ ధన్యత వద్దా? ఆతిథ్యం చేయ మరొకటి. ఆతిథ్యం చేసింది రిబ్కా. చక్కగా బంగారు వస్త్రాలు సమస్తం సంపాదించుకొని ఒంటి మీద ఎక్కి ఇస్సాకుండా పురానికి ఊరేగిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పనితనం నీకుందా? ఆ గొప్పతనం నీకు వస్తుందా? ప్రియ సంఘమా, ఒక స్త్రీయే కాదు, పురుషుడు కూడా ఎత్తబడిన వధువు సంఘానికి చెందినవాడే. ప్రతి ఒక్కళ్ళు కష్టపడి పని చేయండి, సంఘ కార్యక్రమాల్లో పాల్పంపులు పొందండి. ఆ తల్లి అంటుంది, నా ఇంట్లో అనేకమైనటువంటి అంత చాలా స్థలం ఉంది. ఒక మాట చదువుకున్నాం, నేను నాహోరు బతుయేలు కుమార్తెను, మరియు ఆమె మా యొక్క చాలా గడ్డియు మేతయు రాత్రి బస చేయుటకు స్థలమును ఉన్నది. ఆ మనుషుడు తన తల వంచి యెహోవాకు మొక్కి, అబ్రహామును, నా యజమాను దేవుడైన యెహోవా స్తుతించబడును గాక, ఆయన నా యజమానికి తన కృపతో తన సత్యము చూపుట మానలేదు. నేను త్రోవలో ఉండగానే యెహోవా నా యజమాని బంధువుల ఇంటికి నన్ను నడిపించెను. బంధువుల ఇంటికి నడిపించాడు, కృప చూపించాడు. నువ్వు బంధువా? విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాముకు నువ్వు బంధువా? ఆ బంధువు ఇంటికే వచ్చాడు ఈ సేవకుడు. ఏ రకంగా బంధువు అమ్మ? కష్టాలు వచ్చినప్పుడు ఏందోలే ఆంటీ, ఏందోలే అక్క, ఈ కష్టాలు మనకు తప్పవా? అదే ఆ మాట ఎప్పుడు పలకొద్దు. ఎవరినన్నా పిలవాల్సి వస్తే అమ్మ నాకు భయం, కొంతమందికి నేను వండి పెట్టలేను. గొప్ప గొప్ప వాళ్ళు వస్తే ఆతిథ్యం చేస్తారు. బీదలు వస్తే అందులో ఆయన పాస్టర్, నాకు ఆయన పాస్టర్నే అనిపించలేదంట. ఒక ఆమె అంటుంది నాతో, ఆయన మొహం చూస్తే పాస్టర్నే అనిపించలేదంట, మేకప్ వేసుకొని రాలేదు కావాలి. మేకప్పులు పై కప్పులు చూసి మోసపోకండి. హృదయాంతరంగంలో దేవుడు నివాసం చేస్తున్నాడా లేదా వాని మాటలు బట్టి, దేవుడు వాని క్రియలను బట్టి నీకు బయలుపరుస్తాడు. నీకు ఆ గ్రహింపు ఆత్మ ఉంటే, నువ్వు గ్రహించగలిగితే ప్రతి దైవజన్నికి ఆతిథ్యం ఇవ్వు, మర్చిపోవద్దు. నేను ఒక ఊరికి వెళ్ళానండి, అల్లూరు దగ్గర, ఒక చిన్న పల్లెటూరు. ఒక అన్న నన్ను సేవకు వాక్య పరిచర్యకి తీసుకెళ్ళాడు. వెళ్తే అన్న ఆగిపోయాడు. ఆ రోజు అన్నకి ఎక్కడో ఉంది వాక్యం. అన్న చెప్పాడమ్మా, ఈరోజు ఎవరిదో వంతు నేను మర్చిపోయాను, వాళ్ళే తీసుకెళ్తారులేమ్మా నిన్ను భోజనానికి అన్నాడు. అయితే నేను భోజనం చేయలేదు, నేను త్వరగా ఇంటికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. తర్వాత వాళ్ళు వచ్చి బస్సు ఎక్కిస్తారమ్మా నిన్ను, నేను బస్సులో పోయి బస్సులో వస్తానన్నా, కార్లు బోర్లు అంత అలవాటు, అంత లగ్జరీ వద్దు నా సేవకి, నేను ఆఫ్టర్ ఆల్ పని మనిషిని, యేసయ్య పని మనిషిని అన్నా, ఆయన పాద ధూళినన్నా, నాకు కార్లు వద్దన్నా అని చెప్పాను. దాదాపు 15 ఏళ్ల క్రితం.
వాళ్ళు చీట్లు వేసుకుంటున్నారు, నాది వంతు. ఈరోజు సంఘ సేవకుడికి, వాక్యం చెప్పిన వారి కుటుంబానికి నేను భోజనం చేయాలని వాళ్ళు ఏం చేశారంటే పేర్లు రాసుకొని, సంఘంలో 36 మంది సభ్యులు ఉంటే 36 తలలు, హెడ్లు, వాళ్ళ పేర్లు రాసుకొని ఆడేసి టక్కుమని తీసి, నా పేరు వచ్చింది, ఎస్ఆర్ఎమ్మ పేరు వచ్చింది, మా ఇంటికి రావాలా మేడం, మీరు మా ఇంటికి వచ్చి భోంచేయాలి మేడం అన్నారు. అప్పుడు నేను చెప్పా, మీకు ఇంత మంచి అలవాటు, ఇంత చక్కని అలవాటు ఉన్నందుకు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక అని. ఆ ఊరికి నేను మళ్ళీ చాలాసార్లు వెళ్ళాను. ఒక్కొక్కసారి ఒక్కొక్కరి ఇంట్లో భోజనం చేశాను. భోజనం ప్రాధాన్యం కాదు, కానీ వారి ప్రేమ చూడండి. మేము ఆతిథ్యం చేయాలి, మేము ఆతిథ్యం చేయాలి అని వారు వంతులేసుకొని ఆతిథ్యం చేస్తున్నారు. ఇక్కడ ఒకరింటికి ఒకరు రారు, ఒకరిళ్ళకి ఒకరు కోరు. మీకు ప్రిస్టేజ్లు, మీకు స్టేటస్లు, మీకు క్యాడర్లు ఇవి అడ్డం వస్తున్నాయి. దయచేసి వీటిని విడిచిపెట్టి ఒకరికొకరు ఆతిథ్యం చేసుకోండి. సహోదర ప్రేమని మీలో నిలవరముగా నిలవనీయుడి. కదలకుండా సహోదర ప్రేమని ఉండనివ్వండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. సరే, ఈ రిబ్కా అమ్మ ఇంటికి పోయాడు, ఆ రాత్రి ఉన్నారు, వాళ్ళు భోజనం పెట్టారు. ఆయన అంటున్నాడు, భోజనం ఇప్పుడే కాదండి, నేను ఒక పని మీద వచ్చాను, నా పని చెప్పిన తర్వాత అది మీకు సమ్మతమైతే నేను భోంచేస్తాను. నేను ఇట్లా అనుకున్నాను మనసులో, ఎవరైతే నాకు తాగడానికి నీళ్ళు ఇచ్చి నా ఒంటెలకు కూడా నీళ్లు పెడతారో వాళ్ళని నేను నా యజమాని కుమారునికి భార్య కోడలుగా, అంటే నా యజమానునికి కోడలుగా చెయ్యాలని ఆశపడుతున్నాను. అంటే ఇది మేము అనలేము, అనలేము, కాదనలేము, వద్దనలేము. ఇది దైవానుగ్రహం అని వాళ్ళు సమ్మతించటం, ఆ తర్వాత వారు భోంచేయటం, ఆ విషయాలన్నీ తర్వాత జరిగిన సంగతులు 50వ వచనంలో ఉన్న చదవండి అమ్మా. ఇది యెహోవా వలన కలిగిన కార్యమే, మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పజాలము. ఇదిగో రిబ్కా నీ ఎదుటనున్నది, ఆమెను తీసుకొని పొమ్ము, యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమెను యజమాని కుమారునికి భార్య అగునుగా కానీ ఉత్తరం ఇచ్చిరి. కాబట్టి మేమేం అనలేం, కాదనలేం. ఇక్కడ చూడండి, మంచి సంబంధం. ఎటువంటి మంచి సంబంధం వచ్చిందమ్మా ఈ అమ్మాయికి, ఈ రిబ్కా గారికి ఎటువంటి సంబంధం వచ్చింది? ఇజ్రాయేలు వంశమానికి మూల పురుషుడు ఈమె గర్భములో పుట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఈ పనితనము, ఈ చలాకితనము, ఈ ఓపిక, ఈ ఆతిథ్యము ఎక్కడికి దారి తీసిందంటే యెహోవా జనాంగము అని పేరు పెట్టబడిన ఇశ్రాయేలు జనాంగానికి మూల పురుషుడైన యాకోబుకు తల్లి అయింది. హల్లెలూయా. ఎంత దూరం నడిపించాడు దేవుడు, ఎంత ఆధిక్యతనిచ్చాడు దేవుడు. గమనించండి, మనం చేసిన పని ఈ రోజుతోనే అంట్లు గడిగేస్తే పోదు. ఆ దీవెన దేవుడు రాసి పెట్టుకొని ఉంటాడు. ఆ దీవెన 4 తరాలకు వస్తుంది, తరతరాలకు దీవెనలు ఉంటాయి. ఈరోజు చేసిన ఆతిథ్యం ఎంత దూరం నడిపించింది. ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఇజ్రాయేల్ దేశం అంటేనే గడగడలాడించే ఆ మూల దేశానికి, మూల జనాంగానికి తల్లి కాగలిగింది రిబ్కా. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత దూరం ఆలోచించాడు దేవుడు, ఎంత దూరపు దీవెనలు ఇచ్చాడు దేవుడు. చూడండి, దేవుని జనాంగానికి లేదా దేవుని ఆత్మ కలిగిన వారికి ఆతిథ్యం ఇచ్చటం వలన వచ్చే దీవెనలు, ఆశీర్వాదాలు మనం విన్నాం. ఇంకొక ఆశీర్వాదాన్ని గురించి చూద్దాం. 1వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం చూద్దామా. మొదటి రాజుల గ్రంథం. ఏలియా ప్రవక్త గారు ఒక షునేమీరాలు, అంటే ఒక విధవరాలు, అంటే ఆ దేశం పేరు షోమ్రోను. సారెపతను ఊరికి పో, నిన్నక్కడ పోషించడానికి ఒక విధవరాలకి నేను ఆజ్ఞ ఇచ్చిన్నానని ఏలియా ప్రవక్తని దేవుడు సారెపతు అనే ఊరికి పంపించడం వాక్య భాగంలో మనం చూస్తున్నాం. ఆ చుట్టుపక్కలంతా కరువు ఉంది, తినటానికి తిండి లేదు, ఒకరి బిడ్డలను ఒకరు చంపుకొని తింటున్నారు, పశువులకు మేత లేదు. చాలా భయంకరంగా ఆ రోజులు ఉన్నాయి. అయితే ఆ రోజుల్లో ఒక పురుషుణ్ణి లేదా ఒక దైవజనుణ్ణి, ఒక దేవుని ఆత్మ కలిగిన బిడ్డని
పోషించాలి. ఒక యాజకుడిని పోషించాలి అంటే చాలా కష్టతరమైంది. అయితే దేవుడు ఒక ధనవంతురాలి ఇంటికి పంపించలేదు, ఒక బీదరాలి ఇంటికి దేవుడు పంపిస్తున్నాడు. ఆ బీదరాలికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ పూటకే అన్నం ఉంది, రేపటికి లేదు. 2 కట్టుపుల్లలు ఏరుకొని ఆ పిండిని రొట్టె చేసుకొని తిని తర్వాత ఆకలితో చచ్చిపోదామని నిర్ణయించుకున్నారు. ఆఖరి గడియల్లో ఉన్నారు, కరువులో ఉన్నారు, దరిద్రతలో ఉన్నారు, పేదరికంలో ఉన్నారు. అయితే అక్కడికి ఏలియా ప్రవక్త వచ్చి, అమ్మా కొంచెం నీళ్లు తీసుకురా. ఆమె వెళ్తుంది గబగబా. అట్టాగే ఆ చేతితో ఒక రొట్టె ముక్క పట్టుకురా. అయ్యా దేవుని తోడు, నా దగ్గర ఏం పిండి లేదయ్యా, కొంచెం పిండి ఉంది, అది చేసుకొని తినేసి నేను నా కొడుకు చచ్చిపోదామని పుల్లలు ఏరుకోవడానికి వచ్చానయ్యా. ఇక్కడ చూడండి, దైవజనుడికేమో కట్టెలు ఏరుకుంటున్నట్టు కనబడుతుంది, ఈమె దృష్టికేమో పుల్లలు ఏరుకుంటుంది. పుల్లలు ఆ పూటకి కాలిపోతాయి, కట్టెలు చాలా రోజులు వస్తాయి. చాలా రోజుల ప్రణాళిక, చాలా సంవత్సరాల ప్రణాళిక దేవుడు ఆమె పట్ల కలిగి ఉన్నాడు. అప్పుడు ఆయన అంటది, భయపడవద్దు, పోయి నేను చెప్పినట్టు నువ్వు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా ఎద్దుకు తీసుకుని రమ్ము, తరువాత నీకును నీ బిడ్డకును అప్పమును చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, గుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు అని. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. ఇది 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం నుంచి ఈ వాక్య భాగం మనకు వివరించబడింది. అప్పము ఒకటి చేసుకుని తీసుకురమ్మంటున్నాడు. ఇక్కడ ఆ తల్లిని కూడా నువ్వు కొడుకులు అప్పాలు చేసుకొని తినండి అంటున్నాడు. దేవుని ఆశీర్వాదము మరి వర్షం కురిసే వరకు, కరువు తీరే వరకు దైవజనులకు ఇచ్చిన అప్పం ద్వారా ఆ తొట్టిలో పిండి అయిపోలేదంట, గుడ్డిలో నూనె అయిపోలేదంట. వాక్య భాగం సెలవిస్తుంది. కరువులో వారు సజీవులుగా పోషించబడ్డారు. హల్లెలూయా. దైవజనులు ఎక్కడుంటే, దేవుడు ఎక్కడుంటే, దేవుని ఆత్మ ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదాలు ఉంటాయి. కరువులో ఆయన వారిని సజీవులుగా నడిపించాడు. ఈ అంశం మనందరికీ తెలిసిందే. అయితే వాళ్ళకు ఒక కుమారుడు ఉంటాడు, ఆ కుమారుడు చనిపోతాడు. ఆమంటుంది ఒక మాట, 20వ వచనం, యెహోవా నా దేవా, నన్ను చేర్చుకుని ఈ విధవరాలు కుమార్ని చంపునంతగా ఆమె మీదకు కీడు రాజేసితివా. అయ్యా నన్ను చేర్చుకుంది కదా, ఆమె ఏం తప్పు చేసింది? నన్ను చేర్చుకుంది కదా, మరి ఆమె కుమారుడు చనిపోతే ఎంత చెడ్డ పేరు, లేదా ఎంత అపకీర్తి. నన్ను చేర్చుకుంది కాబట్టి ఈ బిడ్డను బ్రతికిచ్చయ్యా అని చనిపోయిన ఆమె కుమారుని తీసుకొని ఆయన ప్రార్థన చేసి బ్రతికిచ్చి ఆమెకిచ్చినట్టు వాక్య భాగంలో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడు ఉండబట్టే కరువులో పోషించబడింది. రెండవది, చనిపోయిన తన కుమారునికి ప్రాణం తిరిగి తెప్పించుకోగలిగింది. హల్లెలూయా. దైవజనులను పోషించినంత మాత్రాన నష్టపోము, జ్ఞాపకం ఉంచుకోండి. స్తోత్రం. చనిపోయిన బిడ్డను బ్రతికించుకున్నది తల్లి. కారణం ఏంటంటే దైవజనుడు అక్కడ ఉన్నాడు. దేవుని ప్రియ బిడ్డలారా, మన బిడ్డలు పైకి బ్రతికున్నారు కానీ ఆత్మీయ జీవితంలో చచ్చిన స్థితిలో ఉన్నారు కాదా? చాలామంది పిల్లలు ఆత్మీయ జీవితంలో చనిపోయిన స్థితిలో ఉన్నారు. వారిని బ్రతికించుకోవాలంటే దైవజనుడి యొక్క ప్రెజెన్స్ అవసరమైంది నీ కుటుంబానికి. ఆలోచించండి. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. అవును, చనిపోయిన నా బిడ్డ ఆత్మీయంగా బ్రతకాలి అంటే దైవజనుల ఆహ్వానం, దైవజనుల యొక్క ప్రెజెన్స్ ఎంతైనా అవసరమయ్యిందని తీర్మానం చేసుకో. దేవుడు నిన్ను, నీ బిడ్డలను, ఆత్మీయ జీవితంలో చనిపోయిన స్థితిలో ఉన్న మన బిడ్డలను ఆయన బ్రతికించునుగాక. ఆమేన్. మరొక స్త్రీని చూద్దాం.
రెండవ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం నుంచి ఉంది. షునేమిన పట్టణంలో ఒక స్త్రీ ఉంది. అక్కడికి ఎలీషా అనే ప్రవక్త వస్తూ పోతున్నాడు. ఆమంటది, ఆయన భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును. తన భర్తతో మాట్లాడుతుంది, అయ్యా ఆయనకి మిద్ది మీద ఒక రూమ్ కట్టిద్దాం, ఆయన విశ్రాంతి తీసుకోవడానికి ఒక మంచం వేద్దాం, ఆయన ధర్మశాస్త్రం చదువుకోవడానికి దీపపు స్తంభాన్ని బల్లను సిద్ధపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ని చేస్తుంది. ఆయన వస్తూ పోతూ ఉన్నాడు, భోంచేస్తున్నాడు, సమయం వచ్చినప్పుడు ఇక్కడే బస చేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. తర్వాత ఏం జరుగుతుంది? ఆమెకి ఏం కావాలి? ఆమె ఇంత ఆతిథ్యం చేస్తుంది మనకి. ఆమెకి ఏం కొద్ది ఉంది? ఒకసారి ఆమె పిలుసుకురానంగానే సేవకుడు వెళ్ళి పిలుసుకొచ్చినప్పుడు, అయ్యా నాకేం వద్దు, నేను నా స్వజనుల మధ్య ఉంటాను, నా కోసం ఎవరితో మాట్లాడాల్సిన పని లేదు అన్నప్పుడు ఆ పనివాడు చెప్తాడు, అయ్యా ఆమె భర్త ముసలివాడయ్యా, ఆమెకు కుమారులు లేరయ్యా అని చెప్తాడు. అలాంటప్పుడు ఆయన వాగ్దానం ఇస్తాడు, వచ్చే ఋతువుకి, ఇదే ఋతువుకి నీ కవిగిట్లో పిల్లాడు ఉంటాడంటే ఆమంటది, అయ్యా అబద్ధం చెప్పొద్దయ్యా, నాతో అబద్ధం చెప్పొద్దయ్యా అంటది. ఆమె పరిస్థితి ఏందో ఆమెకు తెలుసు, విశ్వాసంలో వెనకబడి ఉంది. కానీ దేవుడిచ్చిన వాగ్దానం ప్రకారం ఒక కుమారుడు కలుగుతాడు. కొంత వయసు వచ్చిన తర్వాత వాడు వాళ్ళ తండ్రితో పొలం గట్టు నుండి ఎండ దెబ్బ తగిలి తలనొప్పి అని చెప్పి తన తల్లి ఒడిలో తల పెట్టుకొని సాయంత్రానికి చనిపోతాడు. అప్పుడు తల్లి చూసి, నేనేమన్నా అడిగానా? దేవుడే కదా ఇచ్చాడు, ఆ దైవజనుడి దగ్గరకు నేను వెళ్తానని గాడికి కళ్ళకి గంతలు కట్టించుకొని పరుగున ఎవరితో ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయి దైవజనుడు కాళ్ళు పట్టుకుంటుంది. ఆ దైవజనుడు కాళ్ళు పట్టుకున్నప్పుడు ఆ పనివాడు ఆమెను దూరపరచడానికి ప్రయత్నించగా, వద్దు నువ్వు ఆమెనేమనొద్దు, ఆమె ఏదో తొందరపాట్లో ఉంది, దేవుడు నాకు ఏ విషయం బయలుపరచలేదు, చూద్దాం కానీ అని వారు అనుకుంటున్న సమయంలో ఈ దండము తీసుకెళ్ళి, అయ్యా నా బిడ్డ చనిపోయాడని చెప్పినప్పుడు ఈ దండము తీసుకెళ్ళి వాని ముఖం మీద పెట్టమన్నప్పుడు వానికి ఏ చలనము కలగలేదు. కానీ దైవజనుడు వచ్చి వాని మీద సాష్టాంగపడి బోర్లపడి కంటికి కన్ను ముక్కుకు ముక్కు ఆనిచ్చి పడుకున్నప్పుడు, నోటికి నోరు ఆనిచ్చినప్పుడు ముమ్మారు అలా చేయగా ఆ బిడ్డ బతుకుతాడు. ఆ బిడ్డ తుమ్మి లేచి కూర్చుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుల యొక్క స్పర్శ, అద్భుత కార్యములు చేసే స్పర్శ, దేవుని ఆత్మ ఉన్న దైవజనులు నీ ఇంట్లో ప్రవేశిస్తే నీకు నష్టం ఉండదు. చనిపోయిన తన కుమారుని బ్రతికించుకుంటుంది. అంతేకాదు 8వ అధ్యాయానికి వస్తే అదే 2వ రాజుల గ్రంథంలో గెహజీ చెప్తాడు రాజుతో, అయ్యా ఎలీషా అనే ప్రవక్త మన దేశంలో ఉన్నాడు, ఒక ఆమెకు పిల్లలు లేకపోతే పిల్లలు కలిగారు, అంతేకాదు చనిపోతే బతికించాడయ్యా, నేను చూశానయ్యా అని రాజుకు అన్ని విషయాలు చెప్తున్నప్పుడు ఆ రాజు, ఎప్పుడైతే రాజు అన్ని విషయాలు వింటున్నాడో అదే సమయంలో ఆ తల్లి వస్తుంది. వీళ్ళు ఇదివరకు ఎక్కడికి వెళ్ళి ఉంటారంటే 8వ అధ్యాయం 1వ వచనం చదవండి అమ్మ ఎవరైనా. 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనంలో, ఒకనాడు ఎలీషా హల్లెలూయా, హల్లెలూయా. 7 సంవత్సరాలు కరువు నుంచి కాపాడబట్టం మనం ఇక్కడ చూస్తున్నాం. 7 సంవత్సరాలు రాబోయే కరువును హెచ్చరించింది ఎవరు? దైవజనుడే. ఆ దైవజనుని మాట చొప్పున ఆ షునేమీరాలు, ఆ గనురాలు వెళ్ళి వేరే వాళ్ళ ఇంట్లో, వేరే వారి దేశంలో తలదాచుకుంటుంది. 7 సంవత్సరాలు కరువు తీరిన తర్వాత తిరిగి తన దేశానికి వచ్చి రాజుకు విన్నవించుకుంటుంది, అయ్యా నాకు ఇంత పొలం ఉండాలి, ఇంత పంట పండు ఉండాలి, నేను 7 సంవత్సరాలు ఫలానా దేశంలో ఉన్నాను, నాకు రావాల్సింది నాకు ఇప్పించు అన్నప్పుడు కేవలము దైవజనుని కార్యముల ద్వారా, ఈమె చేసిన కార్యముల ద్వారా ఆ రాజు విని ఒక అధిపతిని నియమించి ఆమెకు రావాల్సిన ఆస్తినంతటిని, కోల్పోయిన పంటనంతటిని తిరిగి ఇప్పించటం వాక్య భాగంలో మనం చూస్తున్నాం. ఇంటికెళ్ళి ఆ వాక్య భాగాన్ని జాగ్రత్తగా చదవండి.
మనసు పెట్టి చదవండి. ఒక్కొక్క వాక్యంలో ఒక్కొక్క ఆత్మీయార్థాన్ని మనం కూడగట్టుకోగలం. ఇక్కడ కోల్పోయిన ఆస్తిని పొందటం, రాబో కరువు నుంచి తప్పించబడటం, పోగొట్టుకున్న పంటనంతా తిరిగి పొందటం ఎవరి వల్ల జరిగింది? ప్రవక్త వలననే జరిగింది. ప్రవక్తకి ఎందుకు జరిగింది? ఇలాగ ప్రవక్త వల్ల ఎందుకు జరిగింది? ఈ స్త్రీకి దైవజనుని ఆహ్వానించడం బట్టి జరిగింది. ఈ రెండు లింక్ అయి ఉన్నాయి. దైవజనులను ఆహ్వానించిన వారి కుటుంబంలో ఉన్న లేమి, లోటు, కరువు, దరిద్రత వెళ్ళగొట్టబడుతుంది యేసు నామములో. నమ్ముతున్నారా? ఒక లోటు ఉందా? తల్లికి బిడ్డలు లేరు, పుట్టాడు, చనిపోయాడు, తిరిగి బ్రతికాడు. కరువు రాబోతుంది, వెళ్ళిపోయింది, తప్పించుకుంది కరువుని, తిరిగి వచ్చింది, ఆస్తిని సంపాదించుకుంది. ఒక అధిపతిని నియమించి ఆమెకు రావాల్సిన పంటనంతా తిరిగి ఇస్తాడని వాక్య భాగంలో ఉంది. ఎంత గొప్ప ధన్యత! దైవజనులకు ఆతిథ్యం చేసిన వారు వెర్రివారు కాదు, వట్టివారు కానే కారు. దేవుని చిత్తంలో వారు ఎన్నటన్నిటిని ఆశీర్వదించబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఎన్ని చూసాము. ఇంకొక ఆఖరి వాక్యం, నేను మిమ్మల్ని ఇంకా విసిగించను. ఆఖరి భాగానికి వెళ్ళిపోదాం. లూకా సువార్తలో మార్తా అనేవంటి ఒక స్త్రీ ఉంది. చూద్దాం. 10వ అధ్యాయం 38వ వచనం చూద్దాం. అమ్మా, హల్లెలూయా. తర్వాత చదువమ్మా. చాలు నాయన. మార్త ఆయన్ని చేర్చుకున్నది టీ బిస్కెట్లు ఇచ్చి పంపించాలనుకోలేదు. విస్తారమైన పని పెట్టుకున్నదంట. అది చెయ్యాలా, ఇది చెయ్యాలా, నా ప్రభు వచ్చాడు, నా దైవజనుడు వచ్చాడు, నా రక్షకుడు వచ్చాడు, ఆయన తృప్తిపరచాలా, ఆయన ఊరు ఊరు తిరుగుతున్నాడు, ఆయన వెంట ఆయన సేవకులు ఉన్నారు, ఆయన ప్రాణం ఏమి తిన్నదో, ఏమి తినలేదో, ఏమి తాగలేదో, ఎంత తింటే ఏ పెడితే ఆయన తృప్తిపడతాడో, ఆయన ఎలా సంతోషపరచాలని ఆసక్తి కలిగిన మార్త ఆయన ఇంట చేర్చుకుంటే కాదు, విస్తారమైన పని పెట్టుకుంది. అయితే దేవుడు అంటాడు, మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకుందమ్మా, నువ్వెందుకు ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నావు? వాక్యం వినమ్మా అని హెచ్చరిస్తున్నాడు. అయితే కొంతకాలానికి లాజరు చనిపోవటం, ఆ వాక్య భాగం మీ అందరికీ తెలుసు. పరిగెత్తుకుంటూ మార్త వస్తూ యోహాను సువార్తకి వెళ్దాం. 11వ అధ్యాయంలో ఆ వాక్య భాగం ఉంది. యేసయ్య ఆ ఊరికి వచ్చాడని తెలియగానే ఎవరు వస్తున్నారు పరిగెత్తుకుంటూ? ఆ మార్తమ్మే వస్తుంది. 20వ వచనం ఎవరైనా చదవండి అమ్మా. 10, 20, 11, 20. తర్వాత చదువమ్మా. చాలమ్మా. చూడండి, మార్త యొక్క విశ్వాసము, దేవా నువ్వు ఉండుంటే నా తమ్ముడు చావకుండా ఉండేవాడయ్యా, అయినా ఇప్పటికైనా మించకపోయింది లేదయ్యా, నువ్వు ఏమడిగితే అది యెహోవా తండ్రి నీకు అనుగ్రహిస్తున్నాడు కదా అని ఒక్క మాట అట్టేసింది. వాడు బతకమని అడగొచ్చు కదా, వాడిని బతికించవచ్చు అని అడగొచ్చు కదా. ఈ మార్తలో ఉన్న విశ్వాసం ఆధిక్యత ఇచ్చింది. అనుబంధం ఏర్పరచుకున్నారు. ఈ కుటుంబంతో దేవునికి తీరని ఆప్యాయత అనుబంధాలు ఉన్నాయి. అందుకే లాజరు చనిపోయిన దాకా రాలేదు. ఏమ్మా, చనిపోకముందు రావచ్చు కదా. దేవుని మహిమ కార్యాలు ఎలా బయటపడతాయి? ఆయన ఆడున్నాడు, ఒక మాట ఇచ్చాడు, బతికాడు, అయిపోయింది. ఆమేన్, హల్లెలూయా. 4 రోజులు ఉన్నాడు. ఎందుకంటే ఎంత ప్రేమ ఉందో, ఎంత ఆప్యాయత ఉందో ఆ కుటుంబం మీద, దీన్ని బట్టి అర్థం చేసుకోండి. లాజరు చనిపోకముందే లాజరు అంటే లేచి ఉండేవాడు. అది కాదు. ఈ కుటుంబం ద్వారా నేను మహిమపరచబడాలి. ఈ అనుబంధం, ఈ ప్రేమలు వారిలో స్థిరంగా నాటబడాలి.
అది దేవుని యొక్క ఉద్దేశం. ఓం దీం దాం అబ్రకదబ్ర అంటే లేచిపోతాడు లాజరు అని అలాంటి అల్ప విశ్వాసం జనాల్లో కలగకూడదు. దేవుని యొక్క బంధం, దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క సంకల్పం ఏంటంటే ఈ కుటుంబం ద్వారా, ఈ లాజరు ద్వారా నేను మహిమపరచబడాలి, నేనెవరో ఈ జనాంగానికి తెలియాలి. దేవుని చేత పంపబడిన దేవుని కుమారుడనని సర్వలోకం గ్రహించాలి. జీవ మరణాలు నా వశంలో ఉన్నాయి, జీవము మరణము అన్నిటినీ నేను శాసించగలనని జనాలకు తెలియాలని ఆలస్యం చేశాడు. అంటే ఆ కుటుంబాన్ని అంతగా ప్రేమించి అంతగా ఏర్పాటు చేసుకుని ఉన్నాడు తన సంకల్పంలో. అది ఆత్మీయంగా ఆలోచించిన వారికి అర్థమవుద్ది. ఓయమ్మ వాళ్ళు ఇన్ని రోజులు ఏడ్చారంటే ఏడుస్తారు. ఏడవని ఏమైంది? ఏసయ్య కూడా ఏడ్చాడు. వీళ్ళు ఏడుపులు చూసి ఏసయ్యకు కూడా ఏడుపు వచ్చింది. కానీ అక్కడున్న ఆత్మీయ రహస్యం, ఆత్మీయ మర్మం బయలుపరచబడిందాక ఏసయ్య కార్యాలు ఆలస్యం అవుతాయి. మార్త చేర్చుకుంది. మార్త ఒక మాట అంటుంది, ఇప్పుడైనను మించిపోయింది లేదంట. ఇప్పుడైనను నువ్వు దేవుని ఏమడిగినా దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదును. హల్లెలూయా. మళ్ళీ పునరుద్ధానం అందు నా తమ్ముడు లేస్తాడని ఎరుగుదును అంటది. అన్నీ ఆమె చెప్తుంది. అంటే వాళ్ళలో ఉన్న ఐక్యత, ప్రేమ, ఆ సహవాసం, ఆ సంబంధం, క్రీస్తుతో ఉన్న బంధం ఆమె అలా మాట్లాడుతుంది. తర్వాత వచనం చూద్దాం. 35 ఒకసారి చదవండి అమ్మా. కాబట్టి యూదులు అతనిని ఎలాగూ ప్రేమించిన చూడుడని చెప్పుకొనిది. తర్వాత 40వ వచనం, నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో నేను. ఇవన్నీ మరియతోనే మాట్లాడుతున్నాడు. తర్వాత 43వ వచనం ఒకసారి చదవండి అమ్మ. ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ బంధం అండి, ఎక్కడ స్నేహం అండి? మార్త యేసయ్యను చేర్చుకున్నది, చనిపోయిన తన కుమారుని బ్రతికించుకున్న, తన తమ్ముణ్ణి బతికించుకున్నది మార్త. అదండి దేవునికి, దేవుని బిడ్డలకి ఆతిథ్యం ఇస్తే వచ్చే లాభాలు. నష్టపోమండి. దేవునికి ఇచ్చి ఎవరు నష్టపోరు. కాబట్టి ఆతిథ్యం చేయ మరొకడి, పని చేయటం మీ పిల్లలకి నేర్పించండి, కష్టపడటం నేర్పించండి, చాపలెత్తటం, కుర్చీలు మడటం, సంఘంలో చిన్న చిన్న పరిచర్యలు నేర్పించండి. దేవుణ్ణి, దేవుని బిడ్డల్ని చేర్చుకోండి. సంఘ కార్యక్రమాల్లో పాలు పంపులు పొందండి. సంఘం ఏ ఒక్క ఆనంద బ్రదర్తో, మోహన్ రావు బ్రదర్తో కాదండి, అందరిది. ఇది సార్వత్రిక సంఘం లాగా ఫీల్ అవ్వండి. మనందరం భాగస్వామ్యం అవసరం. మనందరి ఆతిథ్యం కావాలి. యేసయ్యని ఎవరు ప్రేమిస్తారో వారు దేవుని బిడ్డలకు ఆతిథ్యం ఇస్తారు, వారు దీవెన పొందుతారు. నేను అడుక్కుంటున్నానని అనుకోబాకండి, మరో రకంగా భావించొద్దు. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పటి వరకు మీతో మాట్లాడాడు. ఓయమ్మ ఇంత పని నేను చేయను, ఒరే నువ్వు చేయబాక, నువ్వు వచ్చేరా, మాయ్ పాప నీకెందుకు, నువ్వెందుకు చేపలు చుడుతున్నావు, పో ఇంటికి వెళ్ళిపో, డాడీతో వెళ్ళిపో. ఇవి నేర్పించొద్దు. పని చేయటం నేర్పించండి. సంఘంలో ఒళ్ళు వంచి పని చేసేది నేర్పించండి. చిన్నప్పటి నుంచి ఆతిథ్యం ఇచ్చేది నేర్పించండి. నేను నా బిడ్డకు నేర్పించాను, నా తల్లి నాకు నేర్పించింది. మేము చిన్న వయసులో ఉన్నప్పుడు, నేను 7వ తరగతిలో ఉన్నప్పుడు, మోషే ఆయన పెద్ద తాతయ్య మా ఇంటికి వచ్చేవాడు. పాస్టర్, ఆయన డౌనీ హాల్ పాస్టర్. ఆయన డౌనీ హాల్ చరిత్ర కనుక్కోండి. మా అమ్మ పెదనాన్న అని పిలిచేది. ఆయన ఇంటికి వస్తే ఆయనకి 2 చొక్కాలు ఉండేవి. ఒక కోటు, ఒక చొక్కా, లోపల గుడ్డతో కుట్టిన ఇక్కడ దాకా ఉండే బన్నీని ఉండేది. ఆ తాతయ్య మా ఇంటికి వస్తే అప్పటికప్పుడు మా అమ్మ, మా నాన్నలు ఇలాగే కోడిని కోసి సిద్ధపరిచి మా అమ్మ అన్నం వండి, కట్టెలు పోయిలు, ఆ రోజుల్లో గ్యాస్ స్టవ్లు కాదు, అన్నం వండి పెడితే మేము ఆ తాతయ్యకి కాళ్ళు వచ్చేవాళ్ళం. మా అమ్మ గబగబా ఆయన చొక్కా, కోటు, ఆయన బన్నీని అంతా విప్పితే అవన్నీ ఉతికి ఆరేసి
పెదనాన్న నీ గుడ్డలు ఆరిపోయినాయి అని చెప్పేది. వానాకాలం వస్తే చెంబులో గుగ్గులేసి ఇస్తరు తోమి ఇచ్చేవాడు మా నాన్న ఆయనకు. ఆ బట్టలు తడిగా ఉంటే వేసుకోలేడు, పెద్ద ఆయన నెమ్ము చేస్తుందని చెంబులో బొగ్గులేసి, ఇత్తడి చెంబులో బొగ్గులేసి ఆ ఇత్తడి చెంబుతోనే ఐరన్ చేసి ఇచ్చేవాడు. మాకు గుర్తుంది. మా తల్లిదండ్రులు చేసిన పరిచర్య మేము దాన్ని కొనసాగించాం. మేము చేసిన పరిచర్య నా బిడ్డలు కొనసాగిస్తారన్న నమ్మకం నాకుంది. అది నేర్పించండి మీ పిల్లలకి. దయచేసి తల్లిదండ్రులు ఈరోజు చెప్పిన వాక్యాన్ని బట్టి అపార్థం చేసుకోవద్దు, నన్ను అన్యదా భావించొద్దు. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడమన్నాడు కాబట్టి నేను మీతోనే సూటిగా మాట్లాడాను. ఆతిథ్యం చేయ మరువకుడి. మీరు కష్టంలో ఉన్న వాళ్ళని ఆదరించండి. తర్వాత వాక్యం చదవండి అమ్మ. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు గట్టిగా ఎవరైనా 2 సార్లు చదవండి. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యం చేయ మరువకుడి, దాని వలన అతడు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం చేసిరి, మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములలో ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొనుడి. మీరును శరీరంతో ఉన్నారు కనుక కష్టములు అనుభవించుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. చాలమ్మ. దేవుడు తన పరిశుద్ధ వాక్యంను దీవించి మనకి విస్తరింపచేసి తరతరాలకు దీవెనకరంగా ఈ వాక్యము మన హృదయాల్లో ఉండునట్లు ఆశీర్వదించునుగాక. కష్టాల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. మాకు కలిగిందిలే అని మురిసిపోకండి. షునేమీరాలు ఘనురాలు, కరువు వచ్చింది, వేరే ప్రాంతానికి వెళ్ళిపోవలసి వచ్చింది. తన ఘనత ఏమైంది, తన ఆస్తి ఏమైంది? 7 సంవత్సరాలు పరదేశిగా బ్రతికింది. ఏ రోజు ఏమి సంభవిస్తుందో ఎవరికి తెలియదు. కలిగిన దాన్ని బట్టి పొంగిపోకండి, లేని దాన్ని బట్టి కుంగిపోకండి. యేసయ్య మనతో ఉన్నాడు. సర్వశక్తి కలిగిన దేవుడు మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనకు ఉన్నాడు. కష్టములో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మీకు ఆశీర్వాదాలు, దీవెనలు పంపించునుగాక. తలలు వంచి ప్రార్థించుకుందాం. కృప కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మేము సహోదర ప్రేమ కలిగి నాయన ఆతిథ్యం మేము ఇచ్చుట మరవకుండా ఉండే జ్ఞానం మాకు దయచేయండి. కష్టంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకునే జ్ఞానం మాకు దయచేయండి.